హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. మనం ఈరోజు వీడియోలో ఒక స్టాక్ గురించి మాట్లాడదాము. ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్లో బాగా పెరుగుతుంది చెప్పాలంటే. మెయిన్గా వాల్యుయేషన్స్ అయితే చాలా చీప్గా అయితే ఉన్నాయి అండ్ మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారనమాట. నెక్స్ట్ FY26కి వాళ్ళ గ్రోత్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని చెప్పారు. వాళ్ళు రీసెంట్గా చేసిన క్యాపెక్స్, లాస్ట్ 1-2 ఇయర్స్లో చేసిన క్యాపెక్స్ వాళ్ళు ఇప్పుడు ప్రొడక్షన్ అయితే లైవ్లో అయితే వస్తుందన్నమాట. రీసెంట్ టైమ్స్లో ఈ మార్చ్ కానీ మేలో కానీ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో దట్ దానివల్ల FY26లో వీళ్ళకి రెవెన్యూస్ కానీ ప్రాఫిట్స్ కానీ బాగా పెరుగుతాయని చెప్పి మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. అండ్ కొన్ని కొత్త సెగ్మెంట్స్లో కూడా వీళ్ళు వస్తున్నారన్నమాట. వీళ్ళు కొత్త బిజినెస్ సెగ్మెంట్స్లో వీటి వల్ల వాళ్ళ ఓవరాల్ గ్రోత్ FY26 ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందని చెప్పారనమాట. ఆ కంపెనీ ఏది, వాళ్ళ బిజినెస్ మోడల్ అండ్ కంప్లీట్లీ వాళ్ళ వాల్యుయేషన్స్ కానీ వాళ్ళ ఈ స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి కూడా ఎంత పెరుగుతుంది, వీటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసేదానికన్నా ముందు మనం మార్కెట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. మనకి లాస్ట్ కొన్ని డేస్ నుంచి మార్కెట్స్ అయితే బాగానే పెరుగుతున్నాయి చెప్పాలంటే. కానీ ఈ వీక్లో కొంచెం డిప్ అయితే మనం చూసాం. మెయిన్గా లార్జ్ క్యాప్ స్టాక్స్లో నిఫ్టీ 50లో అయితే కొంచెం చూసాం FI సెల్లింగ్ అయితే జరుగుతుంది. కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే పర్లేదు, బాగానే రిటర్న్స్ ఇస్తున్నాయి. మన పోర్ట్ఫోలియోస్ అయితే బాగానే ఉన్నాయి, గ్రీన్గా అయితే ఉన్నాయి. కానీ కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయన్నమాట మన మార్కెట్కి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మనకి యూఎస్లో వీళ్ళ బాండ్ డీల్స్ అయితే బాగా పెరిగిపోతున్నాయి చెప్పాలంటే. అది పెద్ద కన్సర్న్ చెప్పాలంటే. 30 years బాండ్ డీల్స్ మనం చూస్తే 5.15%కి అయితే బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 2007 తర్వాత ఇదే హైయెస్ట్ అని చెప్తున్నారు. 5.15% అయితే పెరిగిందని చెప్తున్నారు. అండ్ 10 years బాండ్ డీల్స్ మనం చూస్తే 4.61% బాగా పెరిగింది సిన్స్ February 2023 అని చెప్పారు. బాండ్ డీల్స్ పెరిగితే డెఫినెట్గా స్టాక్ మార్కెట్స్కి నెగిటివ్ చెప్పాలంటే మనకు తెలిసిందే. అండ్ యూఎస్ మార్కెట్కి డెఫినెట్గా నెగిటివ్ అయినప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ కూడా పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాండ్ డీల్స్ ఎందుకు పెరుగుతున్నాయి, రీజన్స్ ఏంటి అని మనం చూసినప్పుడు ఫిజికల్ కన్సర్న్స్. రీసెంట్గా యూఎస్లో న్యూ ట్యాక్స్ కట్ బిల్ అయితే వచ్చిందనమాట. మనకి ట్రంప్ ఆల్రెడీ ఎలక్షన్స్ అప్పుడు చెప్పాడు కదా ట్యాక్స్ కటింగ్ చేస్తారని చెప్పి. ఆ బిల్ అయితే పాస్ చేశారు. ఈ బిల్ పాస్ చేయడం వల్ల వీళ్ళకి డెట్ టు జీడిపి రేషియో పెరిగిపోతుందన్నమాట. ముందు 100% అయితే ఉండేది, అది రికార్డ్ 125%కి అయితే రీచ్ అవుతుంది. అది ఫిజికల్ కన్సర్న్స్. ముందే వీళ్ళకి అప్పులు అయితే ఉన్నాయి కదా, ఈ అప్పులు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ ట్యాక్స్ కట్ చేయడం వల్ల గవర్నమెంట్కి వచ్చే మనీ తగ్గుతుంది. ఈ ఫిజికల్ కన్సర్న్స్ వల్ల కూడా మనకి బాండ్ డీల్స్ పెరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ వీక్ ట్రెజరీ ఆప్షన్స్. మనకి రీసెంట్గా ఈ 20 year బాండ్ డీల్స్ ఆప్షన్స్ అయితే కండక్ట్ చేశారన్నమాట. దానిలో ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ లేదనమాట, ఇండికేషన్స్ అయితే లేవన్నమాట. వేరే కంట్రీస్ పార్టిసిపేట్ చేసి బై చేస్తారు కదా ఈ బాండ్ డీల్స్, అవి ఎంత బాగాలేదనమాట. ఇన్వెస్టర్ సెంటిమెంట్ అంత బాగాలేదు, వీక్గా కనబడుతుంది అనమాట. అదొక రీజన్. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అండ్ ట్రేడ్ పాలసీస్ అండ్ రీసెంట్గా జరిగిన అవన్నీ. అండ్ నెక్స్ట్ మనం చూస్తే డిమినిషెస్ ఫారిన్ డిమాండ్. మెయిన్గా ఈ క్రెడిట్ రేటింగ్ తగ్గింది చూడండి. మోడీస్ నిన్న 3-4 days బ్యాక్ అయితే మనకి క్రెడిట్ రేటింగ్ అయితే తగ్గించారు యుఎస్ వాటికి. సో దట్ వాటి వల్ల ఇవన్నీ కన్సర్న్స్ వల్ల అయితే మనకి బాండ్ డీల్స్ అయితే పెరిగిపోతున్నాయి. బాండ్ డీల్స్ పెరిగితే డెఫినెట్గా యూఎస్ స్టాక్ మార్కెట్ పడుతుంది. లాస్ట్ 3 days నుంచి యూఎస్ స్టాక్ మార్కెట్ కొంచెం నెగిటివ్గానే ఉంది చెప్పాలంటే. అండ్ మళ్ళీ అది డెఫినెట్గా యూఎస్ మార్కెట్ పడితే మన ఇండియన్ మార్కెట్స్ కూడా మనకి చూపిస్తుంది ఆ పెయిన్ అయితే. మనకి ఇంకొక కన్సర్న్ ఏంటంటే, జపాన్లో మనం చూస్తే బాండ్ డీల్స్ పెరుగుతున్నాయి. ఇదొక పెద్ద కన్సర్న్ అయితే చెప్పాలంటే. జపాన్లో బాండ్ డీల్స్ పెరిగితే ఏమవుతుందంటే, అక్కడ లోకల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా జపాన్లో, వాళ్ళందరూ చాలా వరకు మనకి యూఎస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు అనమాట. యూఎస్ మార్కెట్స్లో కానీ యూఎస్ బాండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ బాండ్ డీల్స్ పెరిగితే ఇక్కడే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి యూఎస్లో సెల్ చేసి ఇక్కడ జపాన్లో అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే, యూఎస్ బాండ్స్ అయితే సెల్లింగ్ అయితే జరుగుతుంది, రైట్. యూఎస్ బాండ్స్ సెల్లింగ్ జరిగితే ఏమవుతుంది, డెఫినెట్గా యూఎస్ మార్కెట్కి నెగిటివ్, రైట్. మనకు రీసెంట్గా మనం జపాన్లో మనం చూస్తే లాస్ట్ జనవరిలో 2025 జనవరిలో అయితే ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెంచారనమాట. స్లైట్ 25 basis points అయితే పెంచారు. అండ్ ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ చూస్తే మనకి 0.5% అయితే చూపిస్తున్నారు, హైయెస్ట్ సిన్స్ 2008. ఓకే, అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ 25 basis పెంచినప్పుడు అప్పుడు యూఎస్ మార్కెట్స్ అయితే బాగా పడ్డాయి. మనకి గుర్తుంటే జనవరిలో అయితే స్టాక్ మార్కెట్ యూఎస్ మార్కెట్ అయితే బాగా ఫాలో అయింది. ఎందుకంటే అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన జపాన్ వాళ్ళందరూ అక్కడ సెల్ చేసి జపాన్కి అయితే మూవ్ అయిపోయారు అనమాట. అప్పుడు ఆ సెల్లింగ్ ప్రెషర్ వల్ల యూఎస్ స్టాక్ మార్కెట్ అయితే బాగా ఫాలో అయింది ఆ జనవరి ఆ టైంలో. అండ్ నౌ ఇప్పుడు మన జపాన్లో యూఎస్ బాండ్స్ అయితే పెరిగితే ఇప్పుడు ఏమైనా సెల్ చేస్తారా అనే కన్సర్న్స్ అయితే ఉన్నాయన్నమాట.
మనం ప్రెజెంట్ జపాన్ మనం చూస్తే ఈ ఏప్రిల్‌లో వీళ్ళ ఇన్‌ఫ్లేషన్ అయితే పెరిగిందనమాట. ఫస్ట్ టైమ్ వీళ్ళకి ఇన్‌ఫ్లేషన్ అయితే పెరిగింది. 3.5% ఇయర్ ఆన్ ఇయర్ అయితే పెరిగింది. వీళ్ళకి చెప్పాలంటే డిఫరెంట్ కంట్రీ అనమాట. మన ఇండియా లాగా కాదు. ఇన్‌ఫ్లేషన్ అనేది లేదు వాళ్ళకి. రివర్స్‌లో డీఇన్‌ఫ్లేషన్ అనేది జరుగుతుంటుంది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఇంకా వాళ్ళకన్ని కాస్ట్ అవన్నీ తగ్గుతూ వస్తున్నాయి. సాలరీస్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. పెద్ద అంటే తగ్గకపోయినా కూడా అట్లీస్ట్ గ్రోత్ అయితే లేదనమాట వాళ్ళకి. వాళ్ళ దానిలో ఏ ప్రొడక్ట్స్ పైన ప్రైజెస్ పెంచడం గానీ అలాగుండదనమాట. ఎందుకంటే ఆ కంట్రీ గురించి అంటే టోటల్లీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. చాలా డిఫరెంట్ టాపిక్ అది. ఓకే. ప్రెజెంట్ అయితే వాళ్ళు మళ్ళీ ఇన్‌ఫ్లేషన్‌గా అయితే స్టార్ట్ అయ్యారనమాట. వాళ్ళ గవర్నమెంట్ అయితే చాలా స్ట్రగుల్ అయింది. కంట్రీ మళ్ళీ ఇన్‌ఫ్లేషన్‌లో రావాలని చెప్పి. అంటే ఇన్‌ఫ్లేషన్ ఉంటేనే కదా గ్రోత్ అయితే ఉంటుంది కంట్రీకి. అండ్ ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం పెంచడం వల్ల వీళ్ళు ఇన్‌ఫ్లేషన్‌లోకి అయితే వచ్చారు. ఈ ఏప్రిల్‌లో 3.3% అయితే వచ్చారు. గానీ ఇక్కడి నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ పెద్దగా పెంచము అన్నట్లు చెప్తున్నారన్నమాట. గవర్నమెంట్ అయితే చెప్పింది. జపాన్ బ్యాంక్ ఓకే. వాళ్ళు చెప్పారు. గానీ అనలిస్టులు చెప్పడం ప్రకారం ఈ ఇయర్ ఎండ్‌లో ఏమైనా మళ్ళీ ఇంకొక రేట్ మళ్ళీ ఇంకా పెంచొచ్చేమో అన్నట్టు ఉందన్నమాట. అవి జరిగితే గూడా మనకి యూఎస్ మార్కెట్స్‌కి బాగా నెగెటివ్ చెప్పాలంటే. మోస్ట్‌లీ జరగకపోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ దీన్ని క్లోజ్‌గా వాచ్ చేస్తూ జాగ్రత్తగా అంటే గ్లోబల్ ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మొత్తం గ్లోబల్ ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి జాగ్రత్త చూసి డెసిషన్స్ అయితే తీసుకుంటుంది. మోస్ట్‌లీ జరగకపోవచ్చు అయితే అనుకుంటున్నాను. కానీ ఈ బాండ్ డీల్స్ వీటి గురించి అయితే మనం క్లోజ్‌గా అయితే అబ్జర్వ్ చేస్తుండాలి. యూఎస్ మార్కెట్స్‌లో అయితే కొంచెం నెగెటివ్‌నెస్ అయితే కనబడుతుంది ప్రెజెంట్ అయితే. ఓకే. కమింగ్ టు ద స్టాక్ చెప్పాలంటే కాస్మో ఫస్ట్. ఈ స్టాక్ గురించి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే మీకు నిన్న నైట్ అయితే 12 అరౌండ్ అయితే పెట్టాను మీకు. అండ్ ఆ టైంలో నాకు తెలిసిందనమాట మేనేజ్మెంట్ కామెంటరీ చాలా పాజిటివ్‌గా ఇచ్చారు. అండ్ వీళ్ళ గ్రోత్ అరౌండ్ మీకు టెలిగ్రామ్‌లో చెప్పినట్లు 72% అయితే మెన్షన్ చేశాను నేను. అంటే వాళ్ళు 5,000 క్రోర్స్ అనుకున్నాను. జస్ట్ నేను హైలైట్స్ చూసిన తర్వాత 5,000 క్రోర్స్ రెవెన్యూస్ గ్రోత్ అయితే ఉంటుందని చెప్పారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఈరోజు మొత్తం కాల్ విన్న తర్వాత వాళ్ళ గైడెన్స్ ఏమో 3,500 క్రోర్స్ నుంచి 4,000 క్రోర్స్ అన్నారన్నమాట. వాళ్ళు చెప్పడం ప్రకారం మొత్తం ప్రొడక్షన్ కెపాసిటీ మొత్తం యూటిలైజేషన్ చేస్తే 5,000 క్రోర్స్ వరకు రావచ్చు అని చెప్పారన్నమాట. కానీ వాళ్ళ గైడెన్స్ మాత్రం 3,500 క్రోర్స్ నుంచి 4,000 క్రోర్స్ అలా తీసుకుంటే మనం నియర్లీ 30% వేసుకోవచ్చు అనమాట. యావరేజ్గా 3,700 క్రోర్స్ వేసుకున్నాం అనుకోండి. యావరేజ్గా ఒక 30-35% గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నేను ఎక్స్పెక్ట్ చేసినట్లు 72% కాదు, ఒక 30-35% గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ రెవెన్యూసే కాదు, వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో దట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయినప్పుడు ప్రాఫిటబిలిటీ అయితే ఇంకొంచెం పెరుగుతుందన్నమాట. ఓవరాల్గా డెఫినెట్గా వీళ్ళ ప్రాఫిట్స్ అయితే నియర్లీ 40% రేంజ్లో అయితే అనుకోవచ్చు. 35-40% రేంజ్లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది మనకి నెక్స్ట్ FY 26కి. యాక్చువల్లీ మీకు ఆ పోస్ట్ పెట్టినప్పుడు అరౌండ్ 12 o'clock నేను 72% రెవెన్యూ గ్రోత్ అంటే అండ్ మళ్ళీ ఈ మార్జిన్స్ పెరిగితే ఆల్మోస్ట్ ప్రాఫిట్స్ 100% పెరిగిపోతుందని ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ మార్నింగ్ అంటే స్టాక్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే నేను స్టాక్ని అయితే డెఫినెట్గా బై చేయాలని అయితే ఉన్నానమాట. అండ్ బై చేద్దామని చెప్పి 9:15కి ఓపెన్ చేయగానే స్టాక్ ఆల్మోస్ట్ 12-13% అయితే పెరిగింది. ఆల్రెడీ నిన్న 20% పెరిగింది కదా, ఈరోజు ఏమన్నా కొంచెం స్టాక్ అయితే కొంచెం ఫాలో అయింటుంది అనుకున్నాను. కానీ స్ట్రాంగ్ బయింగ్ అయితే ఉందన్నమాట. మళ్ళీ 12-13% అయితే పెరిగింది. ఓకే, తగ్గుతుందేమో చూద్దాం అని చూశాను. ఆల్మోస్ట్ 8% దాకా వచ్చింది. ఆ టైంలో బై చేద్దాం అనుకున్నాను కానీ దాని తర్వాత కొంచెం వెయిట్ చేసేసరికి మళ్ళీ స్టాక్ బాగా నాన్ స్టాప్ పెరిగిపోతూ మళ్ళీ 20% లాక్ అయితే అయిపోయిందనమాట. అట్ లాస్ట్ 3:30కి 20% లాక్ అయింది. మధ్యలో ఒక్కొక్కసారి సెల్లింగ్ కనబడింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అరౌండ్ 10:30-11 o'clock ఆ టైంకి ఫస్ట్ సెల్లింగ్ కనబడింది. స్టాక్ అయితే పడుతుంది అనుకున్నాను, కానీ మళ్ళీ హ్యూజ్ బయింగ్ అయితే కనబడింది. వాల్యూమ్స్లో అయితే మాత్రం మంచి డిమాండ్ అయితే కనబడుతుంది స్టాక్కి. డెఫినెట్గా 2 డేస్లోనే 40% అయితే స్టాక్ అయితే బాగా పెరిగిపోయింది. అండ్ మెయిన్గా వాల్యుయేషన్స్ మనం చూస్తే ఈ స్టాక్ పెరగడానికన్నా ముందు ఆల్మోస్ట్ 13 PE అయితే ఉంది. 12-13 PE అయితే ఉంది. ఒకరోజు 20% పెరిగాక 15 PEకి అయితే రీచ్ అయింది. అండ్ డెఫినెట్గా ఈరోజు స్టాక్ బై చేసింటే మాత్రం డెఫినెట్గా స్టాక్ ఎవరైనా మీరు నా పోస్ట్ చూసి ఎవరైనా బై చేసింటే మాత్రం డెఫినెట్గా పెరిగేది. స్టాక్ అయితే అట్లీస్ట్ 10% ప్రాఫిట్లోనే ఉండి ఉంటారు. అండ్ ఇప్పుడు పెరిగిన తర్వాత కూడా 18% PEలో అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా ఎంత పెరుగుతుంది స్టాక్ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, కంపెనీ గురించి వస్తే మనకి వీళ్ళ బిజినెస్ మనం చూస్తే వీళ్ళు ప్యాకేజింగ్ ఫిల్మ్స్ అయితే తయారు చేస్తుంటారనమాట. ఎలాంటివంటే మనకి ఇలాంటి మీకు ఇమేజెస్ పెడతాను చూడండి. అన్ని ప్యాకేజింగ్ ఫిల్మ్స్ ఫుడ్ రిలేటెడ్ కానీ ఇంకా వేరియస్ ఇండస్ట్రీస్లో FMCG గూడ్స్ సంబంధించినవి, ఇంకా లామినేషన్ ఫిల్మ్స్, లేబుల్ ఫిల్మ్స్, ఇండస్ట్రియల్ ఫిల్మ్స్,
ఇవన్నీ తయారు చేస్తుంటారు. రీసెంట్గా రిజిడ్ రిజిడ్ ప్లాస్టిక్స్ అవి ఒక ప్యాకేజింగ్ వాళ్ళు కస్టమైజ్డ్ ప్యాకేజింగ్ అయితే చేస్తుంటారన్నమాట ఎఫ్ఎంజీసీ ప్రొడక్ట్స్లో. ఇలాంటి ప్యాకేజింగ్ సెక్టర్లో అయితే వీళ్ళు ఉన్నారు. అండ్ ఇంకా వీళ్ళు మనం చెప్పాలంటే పెట్ కేర్లో కూడా ఉన్నారన్నమాట. పెట్ కేర్ వాటి గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. పెట్ కేర్ గురించి అది డిఫరెంట్ బిజినెస్ అనమాట. అండ్ రీసెంట్గా కొన్ని కన్జ్యూమర్ వాటిలో అయితే వచ్చారు. దానిలో మనం చూస్తే విండో ఫిల్మ్స్ కానీ, విండో ఫిల్మ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కమర్షియల్ బిల్డింగ్స్కి వాటికి గ్లాసెస్కి ఇప్పుడు సన్ ప్రొటెక్టెడ్ ఫిల్మ్స్ అయితే వస్తుంటాయి కదా, సన్ పడకుండా కానీ లేకపోతే కొంచెం బ్లాక్ ఫిల్మ్స్ ఏమైనా మనకి కనపడకుండా, మనకి బయట నుంచి కనపడకుండా అలాంటి ఫిల్మ్స్ వీళ్ళు రీసెంట్గా అయితే వచ్చారన్నమాట. ఈ వీటిలో విండో ఫిల్మ్స్ కానీ. నెక్స్ట్ పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్స్ పీపీఎఫ్ మనకి కార్స్కి రీసెంట్ టైమ్స్లో చాలామంది అయితే యూజ్ చేస్తున్నారు. అంటే కార్ పెయింట్ పోకుండా కార్ కొన్నప్పుడు స్టార్టింగ్లోనే వేపిస్తున్నారు అనమాట. అరౌండ్ 1 lakh అయితే అలా ఉంటుంది. అరౌండ్ ఒక కార్కి 1 lakh ఇలా ఉంటుంది. ఈ పీపీఎఫ్ ఈ బిజినెస్లో కూడా కొత్తగా అయితే వచ్చారు. ఇది మంచి డిమాండ్ ఉన్న సెగ్మెంట్ అని చెప్తున్నారు అనమాట పీపీఎఫ్ ఇది. అండ్ ఇది కూడా విండోస్ ఫిల్మ్స్ కొత్తగా వస్తున్నారు. విండోస్ ఫిల్మ్స్లో మనం చూస్తే మన ఇండియాలో మనకి ఒకే ఒక్కరు ఉన్నారంట తయారు చేసేవాళ్ళు. వాళ్ళకే మార్కెట్ షేర్ 10% అయితే ఉంది. మిగతా 90% మొత్తం వేరియస్ కంట్రీస్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ నుంచి చైనా నుంచి ఇంకా వేరియస్ కంట్రీస్ నుంచి అయితే వస్తున్నాయంట ఈ విండోస్ ఫిల్మ్స్. దీనిలో కొత్తగా వీళ్ళు అయితే ఎంటర్ అవుతున్నారు. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ ఈ సెగ్మెంట్లో. సో దట్ వీళ్ళకి మంచి అడ్వాంటేజ్ అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ కొత్త సెగ్మెంట్స్ రెండు కూడా పీపీఎఫ్ కానీ ఈ విండోస్ ఫిల్మ్స్లో కానీ మంచి గ్రోత్ ఉంటుంది ఫ్యూచర్లో అని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, వీళ్ళ ఫండమెంటల్స్ మనం చూద్దాం. మార్కెట్ క్యాప్ 2500 crores దాకా ఉంది, చిన్న స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ వీళ్ళ స్టాక్ పిఈ 18.5. ఈ 40% పెరిగిన తర్వాత కూడా వీళ్ళ స్టాక్ పిఈ అయితే 18.5 అయితే ఉంది. అండ్ వీళ్ళ వాల్యుయేషన్స్ ఓకే, ఎంతవరకు ఉండొచ్చు వీటి గురించి మనం పీర్ కంపారిజన్ చేసి మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ ఆర్ఓసిఈ ఆర్ఓఐ చూసినా పర్లేదు, నాట్ మచ్ గ్రేట్ ఇవి. అండ్ డెట్ టు ఈక్విటీ చూసినా 0.98 అనమాట. కొంచెం డెట్ అయితే ఈ రీసెంట్ టైమ్స్లో బాగా పెరిగింది. మెయిన్గా వీళ్ళు క్యాపెక్స్ చేశారనమాట. లాస్ట్ 1-2 yearsలో వీళ్ళు క్యాపెక్స్ అయితే చేశారు, హెవీ క్యాపెక్స్. దానిలో ఇప్పుడు ప్రజెంట్ అయితే అది ప్రొడక్షన్లో అయితే స్టార్ట్ అయిందనమాట. కొన్ని ఈ మార్చ్లో స్టార్ట్ అయిందంట, అండ్ కొన్ని ఈ మంత్లో స్టార్ట్ అవుతుంది. టోటల్ ప్రొడక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. సో దట్ FY26 ఈ Q1 నుంచి కూడా వీళ్ళ రిజల్ట్స్ చాలా బెటర్గా వస్తాయని అయితే చెప్తున్నారు. కొత్త కెపాసిటీస్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. అండ్ కొత్త బిజినెస్ సెగ్మెంట్స్లో కూడా వీళ్ళు యాడ్ అయ్యారు కదా. ఈ అన్ని సెగ్మెంట్స్లో కూడా వీళ్ళ గ్రోత్ అయితే మనకి ఉండబోతుంది. దీనివల్ల నెక్స్ట్ FY26 అంతా కూడా మనకి బాగుంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ డెట్ అయితే మనకి ఇప్పుడు పెరిగింది క్యాపెక్స్ వల్ల, అది నెక్స్ట్ ఇయర్ కూడా తగ్గదు, ఈ FY26 కూడా తగ్గదు, FY27లో అయితే తగ్గుతుంది అని వీళ్ళు చెప్తున్నారు మేనేజ్మెంట్ అయితే. అండ్ 200 crores క్యాపెక్స్ అయితే ఇంకా ఉందన్నమాట. అది ఇయర్లో ఇంకా 200 crores క్యాపెక్స్ అయితే చేస్తామని చెప్పారనమాట. మనకి స్టాక్ ప్రైస్ మనం చూస్తే మనకి కోవిడ్ తర్వాత ఈ స్టాక్ అయితే భయంకరంగా పెరిగింది చెప్పాలంటే. ఈ స్టాక్ అనే కాదు, ప్యాకేజింగ్ సెక్టర్లో ఉన్న ఈ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా, కాస్మో ఫస్ట్ కానీ ఇంకా మనకి వేరే ఉన్నాయి చూడండి, అన్ని స్టాక్స్ కూడా మనకి పాలీప్లెక్స్ కానీ యూఫ్లెక్స్ కానీ అన్నీ ఈ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ బాగా పెరిగాయి కోవిడ్ తర్వాత. ఎందుకంటే కోవిడ్ తర్వాత మనకి ప్యాకేజింగ్ సెక్టర్కి అంటే ప్యాకేజింగ్ ఐటమ్స్ బాగా డిమాండ్ అయితే బాగా పెరిగిందనమాట. సో దట్ వీళ్ళకి డిమాండ్ ఒక్కసారిగా పెరిగేసరికి వీళ్ళకి మెటీరియల్స్ BOPP కానీ అండ్ ఇంకా CPP వీళ్ళ మెటీరియల్స్ అయితే ఉంటాయన్నమాట, ఫిల్మ్స్ అనమాట, ఇవన్నీ కాస్ట్లు పెరిగాయి. దీనివల్ల వీళ్ళకి మార్జిన్స్ అయితే బాగా పెరిగాయి అనమాట. ఆల్మోస్ట్ వీళ్ళకి 7-10% ఉండేవి నియర్లీ చాలా పెరిగాయి, వాళ్ళ మార్జిన్స్ అయితే బాగా పెరిగాయి. దీనివల్ల ప్యాకేజింగ్ సెక్టర్ స్టాక్స్ 2021-2022 ఎక్స్ట్రాడినరీగా అసలు షేర్ ప్రైస్ అయితే బాగా పెరిగిపోయాయి. దాని తర్వాత నెక్స్ట్ 2022-2023 ఇంకా పడిపోయాయి అనమాట, వీళ్ళ మార్జిన్స్ పడిపోయాయి. ఇది కమోడిటీ అనమాట, ఈ CPP కానీ ఈ BOPP కానీ ఇవన్నీ కమోడిటీ అనమాట. సో దట్ అవి కానీ ఫాలో అయితే వాళ్ళ ప్రైజెస్ కానీ ఫాలో అయితే ఈ స్టాక్స్ కూడా పడిపోతాయి అనమాట. ఈ కమోడిటీ ప్లే వల్ల ఈ ప్యాకేజింగ్ స్టాక్స్ అయితే ఇలా ఉంటాయి. అండ్ చాలా రోజుల తర్వాత లాస్ట్ క్వార్టర్లో మనం చూసాం, ఈ డిసెంబర్లో మళ్ళీ ఈ BOPP ప్రైజెస్ కానీ ఇవి మళ్ళీ పెరగడం అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. దీనివల్ల మన ప్యాకేజింగ్ సెక్టర్ స్టాక్స్ అయితే మళ్ళీ పెరగడం అయితే స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డిసెంబర్ నుంచి పెరగడం అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు కూడా BOPP ప్రైజెస్ అయితే సేమ్ అలాగే ఉన్నాయి, తగ్గలేదు, మరీ పెరగలేదు, ఈ డిసెంబర్ రేంజ్లో అయితే ఉన్నాయని చెప్పారు. ప్రజెంట్ అయితే ప్రైజెస్ అయితే స్టేబుల్గా ఉన్నాయి కాబట్టి ప్యాకేజింగ్ సెక్టర్ స్టాక్స్ అయితే మనం పర్లేదన్నమాట ఈ టైంలో చూడొచ్చు. ఈ టైంలో కానీ కమోడిటీ ప్రైజెస్ ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు అనమాట. అవి ఎప్పుడు పడిపోతాయి ఎప్పుడు పెరుగుతాయి ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. వీళ్ళ మేనేజ్మెంట్ చెప్పడం ప్రకారమే నెక్స్ట్ ఇయర్ వీళ్ళ మార్జిన్స్ ఎలా ఉంటాయని అడిగినప్పుడు
ఈ కమోడిటీ ప్రైజెస్ ఎలా ఉంటాయి మనం చెప్పలేము. ప్రెజెంట్ అయితే బాగానే స్టేబుల్గా అయితే ఉన్నాయి, కానీ చెప్పలేం కదా అవి ఎలాగైనా ఉండొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళు కమోడిటీస్ వాటిపైన డిపెండ్ కాకుండా ఎక్కువ స్పెషాలిటీ ప్యాకేజింగ్ పైన, స్పెషాలిటీ ఫిల్మ్స్ పైన అయితే వీళ్ళు ఎక్కువ వర్క్ చేస్తున్నారంట. సో దట్ రాను రాను ఈ కమోడిటీ ఫిల్మ్స్ కన్నా ఈ స్పెషాలిటీ పైన ఎక్కువ యూస్ చేయడం వల్ల వీళ్ళ మార్జిన్స్ అయితే కొంచెం స్టేబుల్గా ఉంటాయి అన్నట్లు చెప్తున్నారు. అంటే ఈ కమోడిటీ ఇవి కూడా ఉంటాయి, ఈ బీఓపీపీ ఇవి కూడా ఉంటాయి, కానీ రాను రాను తగ్గించుకుంటూ వస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు మేనేజ్మెంట్ అయితే. ఈ కమోడిటీ నేచర్ ఉండడం వల్ల వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళకి పీఈ అయితే ఎక్కువ ఇవ్వరనమాట. చాలా తక్కువ పీఈలో అయితే ట్రేడ్ అవుతుంటుంది. మన హిస్టారికల్ మనం చూస్తే 5-10 పీఈలో అయితే ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత మనకి మధ్యలో బాగా పెరిగింది చూసారా, ఇక్కడ ఆల్మోస్ట్ 30% పైన 30 కన్నా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 33కి అయితే పెరిగి మళ్ళీ పడిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ 12కి అయితే వచ్చి రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ 18కి అయితే వచ్చిందనమాట. మనం పేర్ కంపారిజన్ చేసి మనం చూద్దాం. యాక్చువల్లీ ఈ ప్యాకేజింగ్ సెక్టర్ స్టాక్స్కి వీళ్ళ వాల్యుయేషన్స్ ఎప్పుడు ఎక్కువ ఇవ్వరు అనమాట. మ్యాక్సిమం 20 పీఈ అయితే ఇస్తారనమాట. అరౌండ్ 20 పీఈ అయితే ట్రేడ్ అవుతుంటుంది. కానీ వీటిలో మనం చూస్తే గర్వారే హైటెక్ ఆల్మోస్ట్ 30 పీఈ అయితే ఇస్తారనమాట. కొంచెం హై పీఈలో మనం ప్యాకేజింగ్ సెక్టర్లో చూస్తే గర్వారే హైటెక్ అనమాట. వీళ్ళు బెటర్గా పర్ఫామ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా వీళ్ళ గ్రోత్ చాలా బాగుంటుంది, అండ్ వీళ్ళ స్పెషల్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి కొన్ని. వీటి వల్ల వీళ్ళ మార్జిన్స్ అయితే ఇప్పుడు హై మార్జిన్స్ అయితే మెయింటైన్ చేస్తుంటారు ఇండస్ట్రీలో. సో దట్ వీళ్ళు హై పీఈ అయితే ఇస్తారనమాట. ఓకే, ఇప్పుడు మిగతా కంపెనీస్ అన్నీ మనం కంపేర్ చేస్తే మనకి అన్నీ కూడా చూసే 17, 18, 19 పీఏలో అయితే ఉన్నాయి చాలా వరకు. కాబట్టి ఈ స్టాక్ కూడా మనకి అరౌండ్ ఆ రేంజ్ అయితే ఇవ్వాలి, చెప్పాలంటే అరౌండ్ 20 పీఏ అయితే ఇవ్వచ్చు అనమాట. కానీ మేనేజ్మెంట్ గైడెన్స్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు, కాబట్టి కొంచెం 20 పీఏ కన్నా కొంచెం ఎక్కువైతే ఇవ్వచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూ బిజినెస్లో వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. సన్ ప్రొటెక్షన్ అదే విండోస్ ఫిల్మ్స్ కానీ ఇంకా పీపీఎఫ్లో కానీ వీళ్ళకి మంచి గ్రోత్ అయితే ఉండబోతుంది. అండ్ న్యూ సెగ్మెంట్స్ యాడ్ అవుతున్నారు కాబట్టి ఓకే ఇంకొంచెం ఇవ్వచ్చు ఏమో మనకి పీఈ అయితే అనుకోవచ్చు. అండ్ వీళ్ళకి పెట్ కేర్ బిజినెస్ గురించి చెప్పాలి. జిగ్లీ అని ఒక పెట్ కేర్ బిజినెస్ అయితే ఉంది. అండ్ వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి అయితే ఉంది. అది ఇంకా లాస్ మేకింగ్ బిజినెస్ చెప్పాలంటే. ఈ పెట్ కేర్ బిజినెస్లో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ సర్వీస్ బేస్డ్ కొంచెం 60% రెవెన్యూస్ వస్తాయి, 40% ప్రొడక్ట్ బేస్డ్ అనమాట. సర్వీస్ బేస్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెట్స్కి ఇప్పుడు ఏదైనా గ్రూమింగ్ కానీ వెటర్నరీ సర్వీసెస్ కానీ ఇలాంటి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ అలాగే ప్రొడక్ట్స్ కూడా ఫుడ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ ఇవి కూడా వీళ్ళు పెట్ కేర్ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు కొన్ని ఇస్తుంటారు అనమాట. ఈ బిజినెస్లో రాను మార్జిన్స్ అయితే పెరుగుతాయని వీళ్ళు చెప్తున్నారు. కొత్తగా వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ అంటే హై మార్జిన్ ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఈ పెట్ కేర్ బిజినెస్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, కమింగ్ టు వీళ్ళ రిజల్ట్స్ మనం చూస్తే వీళ్ళ సేల్స్ కొంచెం పెరిగింది. నాట్ ఏ గ్రేట్ గ్రోత్ కానీ పర్లేదు, 16% నియర్లీ అయితే ఉన్నట్లుంది. మార్జిన్స్ 9% అయితే ఉంది, పెద్దగా ఓకే అనమాట. మనకి మనం చూస్తే ముందు ఇయర్స్లో మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే, నెట్ ప్రాఫిట్ 29 crores, మనకి పెద్ద గ్రోత్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే పర్లేదు, డీసెంట్ గ్రోత్ అయితే వచ్చింది. కానీ లాస్ట్ క్వార్టర్స్తో కంపేర్ చేస్తే ఓకే యావరేజ్ రిజల్ట్స్. మెయిన్గా స్టాక్ ప్రైస్ పెరగడం మాత్రం రిజల్ట్స్ కన్నా మెయిన్గా మేనేజ్మెంట్ కామెంటరీ అనమాట. అండ్ వాళ్ళ గ్రోత్ వాళ్ళు చెప్పడంతో వీళ్ళ మార్జిన్స్ మనం చూస్తే 2021లో 17%, 2022లో 19% అయితే వచ్చాయన్నమాట. అప్పుడు ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. మనం చూస్తే 7%, అండ్ 2020లో 12%, మళ్ళీ ఇప్పుడు 2023 12%, 7%, 10% అయితే వచ్చేసింది. వీళ్ళ మార్జిన్స్ అయితే మళ్ళీ మెల్లగా ఇంప్రూవ్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. చూడాలి ఎలా ఇంప్రూవ్ అవుతుందో మనం చూడాలి. మెయిన్గా ఇంకొకటి స్పెషాలిటీ కెమికల్స్ బిజినెస్ కూడా ఉందన్నమాట. స్పెషాలిటీ కెమికల్ బిజినెస్ కూడా బాగానే గ్రో అవుతుంది వీళ్ళు చెప్పాలంటే. స్పెషాలిటీ కెమికల్ బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ మంచి గ్రోత్ అయితే వీళ్ళు చూపిస్తుందని వీళ్ళు చెప్తున్నారు. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఈ స్పెషాలిటీ కెమికల్ బిజినెస్ బాగుంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ పీఈ అయితే 18 అయితే ఉంది కదా. అండ్ వీళ్ళకి వాల్యుయేషన్స్ ఎంత ఇవ్వచ్చు సో దట్ మనకి స్టాక్ ప్రైస్ ఇంకా ఎంత పెరగచ్చు, వీటి గురించి డిస్కస్ చేద్దాము. ప్రజెంట్ మనం చూస్తే పియర్స్తో కంపేర్ చేసి చూస్తే పాలీప్లెక్స్ అరౌండ్ 20 అయితే ఉంది. అండ్ మిగతా కంపెనీస్ కూడా అరౌండ్ 17 to 20 పీఈలో అయితే ఉందన్నమాట. కానీ వాళ్ళకన్నా వీళ్ళు బెటర్గా గ్రో అవుతారు. అండ్ కొన్ని కొత్త ప్రొడక్ట్స్లోకి వీళ్ళు వస్తున్నారు, రైట్. సన్ ప్రొటెక్షన్ కానీ అదే విండోస్ ఫిల్మ్స్ కానీ అండ్ పీపీఎఫ్ వీటిలో మంచి గ్రోత్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో దట్ వీళ్ళు మార్జిన్స్ వాటికన్నా కొంచెం ప్రీమియర్ అయితే ఇవ్వచ్చు, రైట్. ఇంకా అంటే నెక్స్ట్ FY 26లో వాళ్ళ నెంబర్స్ అయితే చూపిస్తారు, రైట్.
ఇంకా ముందుగానే మార్కెట్ అయితే తీసుకుంటుంది ఇవన్నీ, అంటే గైడెన్స్ ఇవ్వడంతో ముందుగానే తీసుకుంటుంది కాబట్టి మనకి కొంచెం వాళ్ళకన్నా ప్రీమియర్ వాల్యుయేషన్స్ ఇస్తారనుకుంటే 24-25 PE అయితే ఇవ్వచ్చు అనమాట. ఎవరు కూడా కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఒక 25 PE అనుకుందాం, ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ చాలా బాగుంది కాబట్టి ఒక 25 PE ఇవ్వచ్చు అనుకుందాం. ఓకే, 25 PE ఇచ్చినప్పుడు వీళ్ళ EPS మనం చూస్తే 50 పాయింట్ సంథింగ్ ఉంది కదా, అండ్ 50 పాయింట్ సంథింగ్ ఇంటూ మనం 25 PE వేసుకుంటే మనకు స్టాక్ ప్రైస్ 1200 రూపీస్ దాకా వెళ్ళచ్చు అనమాట. ఇప్పుడు అరౌండ్ మన 950 ఆ రేంజ్లో ఉంది కదా, ఇంకా మనకి 1200 రూపీస్ దాకా వెళ్ళచ్చు. ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఇలాగే ఉంటే, మనకి పాజిటివ్గా ఉంటే డెఫినెట్గా 1200 రూపీస్ దాకా వెళ్ళచ్చు. ఒకవేళ 20 PEకో అయిపోయింది అనుకోండి, ఒకవేళ ఇంకా 20 PEకో వచ్చి అయిపోతే అది అరౌండ్ 1000 రూపీస్ దాకా రావచ్చు ఈ స్టాక్ ప్రైస్ అయితే. ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే బాగా పాజిటివ్గా అయితే తీసుకుంది స్టాక్ని అయితే. మనం ఓవరాల్గా చూస్తే వీళ్ళ కంపెనీ అయితే గ్రోత్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ FY26లో అయితే ఉంటుంది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 1180 crores ఇన్వెస్ట్మెంట్ వీళ్ళ క్యాపెక్స్ ఈ నెక్స్ట్ ఇయర్లో అయితే ప్రొడక్షన్లోకి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది 2 to 3 yearsలో కూడా మంచి గ్రోత్ ఉంటుందని చెప్పారన్నమాట మేనేజ్మెంట్ అయితే. FY26 కాదు, FY27 కూడా బాగానే ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా ఇంకా స్పెషాలిటీ కెమికల్ బిజినెస్లో కూడా మంచి గ్రోత్ అయితే ఉంది అని చెప్తున్నారు. అండ్ పెట్ కేర్ బిజినెస్లో కూడా వీళ్ళు ఇంకా ప్రాఫిటబిలిటీకి రాలేదు, ట్రయింగ్ హార్డ్ యాక్చువల్లీ వాళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి బెటర్గా అయితే ఉందన్నమాట. కంపెనీ అయితే బాగానే గ్రోత్ ఉంది. వాటిలో పెట్ కేర్ బిజినెస్ ఫ్యూచర్లో చాలా బాగుంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ కన్జ్యూమర్ బిజినెస్ కొత్తగా వీళ్ళది ఏంటంటే వీళ్ళకి విండో ఫిల్మ్స్ కానీ అదే విండోస్ ఫిల్మ్స్ ఉన్నాయి చూడండి, అది PPF చాలా మంచి గ్రోత్ అయితే యాంటిసిపేట్ చేస్తున్నారు వీళ్ళు. ఓవరాల్గా నెక్స్ట్ వీళ్ళు రెవెన్యూస్ చూస్తే 3500 నుంచి 4000 crores, ఆల్మోస్ట్ 30% యావరేజ్గా అనుకోవచ్చు రెవెన్యూస్ గ్రోత్. మనకి ఓవరాల్గా మనం చూస్తే బాగానే ఉంది చెప్పాలంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి రీసెంట్ అప్డేట్స్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫాస్ట్గా మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు అప్డేట్ చేస్తుంటాను, సో దట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయొచ్చు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.